హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రావంతి. తెలంగాణ మూమెంట్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అంటే బిట్ బ్యాంక్, దాంతోపాటు ఇండియన్ హిస్టరీకి సంబంధించి మెయిన్ పాయింట్స్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ అండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అయితే మనం తెలంగాణ మూమెంట్లో 2500 బిట్స్ చేసుకుందామని చెప్పాను కదా, బట్ చాలా ఫీవర్ అండ్ కోల్డ్గా ఉందండి. దీనివల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. అంటే వాయిస్లో క్లారిటీ రావడం లేదు. వినడానికి బాగుంటేనే, క్లారిటీ ఉంటేనే వినిపిస్తుంది, ఆడియో వినాలనిపిస్తుంది. సో కొంచెం వాయిస్లో క్లారిటీ మిస్ అవుతుంది. బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల వర్డ్స్ సరిగ్గా అనలేకపోతున్నాను. అందుకే ప్రజెంట్ అయితే స్టాప్ చేస్తున్నాను. నియర్లీ 1300 క్వశ్చన్స్ అయితే చేశాను. అంటే మీరు అనుకోవచ్చు, ఈ సింగిల్ లైనర్ బిట్ బ్యాంక్ మనకి యూజ్ అవుతుంది అంటే డెఫినెట్గా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ ప్యాటర్న్లో వస్తున్న ఎగ్జామ్లో 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా. ఈ 4 స్టేట్మెంట్స్లో ఒక్కొక్కసారి 3 స్టేట్మెంట్స్ తెలిసి ఒకటి తెలియకపోయినా ఎన్ని స్టేట్మెంట్స్ రైట్, ఎన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అనేటప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈ బిట్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయి. ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కానీ ఈ చదివిన పాయింట్స్ అక్కడ ఉంటే 1-2 పాయింట్స్ తెలిసిన ఎలిమినేషన్ మెథడ్లో మనం ఆన్సర్ పెట్టడానికి అయితే చాలా స్కోప్ ఉంటుంది. అందుకే నేను చేయడం జరిగింది. నేను గ్రూప్ 4 అప్పుడు కూడా ఇలానే చేశాను. చాలా ప్లస్ పాయింట్ అయింది. సో మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా, ఎగ్జామ్ రాస్తున్నారా అని అడుగుతున్నారు. ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాస్తాను, ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే ఉంది కదా. ఎగ్జామ్ రాస్తాను, బట్ ప్రిపరేషన్కి అయితే టైం లేదు, ప్రిపేర్ అవ్వడం లేదు. నేను ఇలా బిట్స్ చేస్తూ ఉంటే నాకు ప్రాక్టీస్ అవుతుంది, చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. సో ప్రిపరేషన్కి అయితే టైం సరిపోవట్లేదు. ఉన్న టైంలోనే మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక వీడియో చేస్తూ 100 క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేస్తూ మీకు కూడా సైమల్టేనియస్గా మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఇంకా బుక్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ బుక్స్ అడిగినందుకే నేను తీసుకున్న బుక్స్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ ఆ వీడియో చూడకుండా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మేడం బుక్ చెప్పరా, మీరు చెప్పరా, అసలు బుక్ నేమ్ ఎందుకు చెప్పట్లేదని. బుక్ నేను చెప్పానండి. తెలంగాణ మూమెంట్ ఏమో నల్లూరి సురేష్ కుమార్ వంటి మా పబ్లికేషన్ రిలేటెడ్. మా పబ్లికేషన్లో తెలంగాణ సంస్కృతి ఉద్యమం చరిత్ర ప్రాక్టీస్ బిట్స్, నల్లూరి సురేష్ కుమార్ సీనియర్ ఫ్యాకల్టీ అని ఉంటుంది. నేను తీసుకున్నది కొంచెం ఓల్డ్ వర్షన్, దానికి న్యూ వర్షన్ కూడా రావడం జరిగింది. చూసుకోండి ఏ పబ్లికేషన్స్ అంటే ఇక్కడ ఏ బుక్ స్టాల్లో దొరుకుతుందో. నేనైతే కరీంనగర్లో మాతృశ్రీ అనే బుక్ స్టాల్లో సెకండ్ హ్యాండ్ బుక్ కింద తీసుకున్నాను. ఇంకొకటేమో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ ఏంటి అని అడుగుతున్నారు. అది రైటర్ ఎవరంటే రమణారెడ్డి సార్. రమణారెడ్డి స్టడీ సర్కిల్ అని ఉంది, చూడండి. మీకు ఇందులో సరిగ్గా కనిపించకపోవచ్చు. రమణారెడ్డి స్టడీ సర్కిల్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ, షైన్ ఇండియా పోలీస్ అకాడమీ హైదరాబాద్ ఉందండి ఈ బుక్ మీద. ఇది నేను కోచింగ్లో ఈ బుక్ని కోచింగ్కి వచ్చినప్పుడు సార్ 10 days అట్లా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయితే చెప్పారు. చాలా అంటే చాలా బాగా చెప్పారు. సో దాంతోపాటు ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ రిలేటెడ్ ఒక బుక్ సపరేట్గా ఉందని మాకు ఇంట్రడ్యూస్ చేసి అక్కడే సేల్ చేయడం జరిగింది. సో అప్పుడే నేను ఆ బుక్ అయితే తీసుకున్నాను. మరి బయట మార్కెట్లో ఎక్కడ దొరుకుతుందో నాకైతే అంత ఐడియా లేదు. ఒకసారి హైదరాబాద్లో కనుక్కోండి, ఎందుకంటే షైన్ ఇండియా అని ఉంది కాబట్టి వాళ్ళ రిలేటెడ్ ఏదైనా బుక్ స్టాల్ కానీ లేదంటే ఆన్లైన్లో అమెజాన్ కానీ వేరే వెబ్సైట్లో కూడా సెర్చ్ చేయండి. లేదంటే చెప్పిన బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోండి, అంతే అండి. ఇంకెక్కడ ఉంటుందో అయితే నాకు కూడా డీటెయిల్స్ అయితే సరిగ్గా తెలియదు. ఇవి నేను వాడినటువంటి ప్రాక్టీస్ బిట్స్కి యూజ్ చేసినటువంటి బుక్స్. సో చెప్పదలుచుకున్నది ఏమంటే, ఫీవర్ ఇంకా కోల్డ్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. కొంచెం తగ్గగానే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. తెలంగాణ మూమెంటా లేదంటే ఒకవేళ నేను ఇంకా వేరే ఏమైనా బుక్స్ పర్చేస్ చేస్తే దానికి సంబంధించిన ఏ బిట్ బ్యాంక్ ఉన్నా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా నాతో పాటు కలిసి చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. థ్యాంక్ యూ.